మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఈ చంద్రగ్రహణం అప్పుడు ఏమైతున్నదంటే మేషరాశి వారికి ఆ గ్రహణ సమయంలో ఆ రోజున 11ంట చంద్రుడు ఉంటున్నాడు, లాభం చేస్తాడు. వృషభ రాశి వారికి లాభం ఉంది. తర్వాత సింహరాశి వారికి లాభం ఉంది. కన్యా రాశి వారికి లాభం ఉంది. ఇట్లా శుభస్థానాల్లో అంటే మనకు చంద్రుడు 1వ స్థానంలో ఉన్నప్పుడు లాభం చేస్తాడు, 3వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, 11వ స్థానం, ఇవి లాభస్థానాలు. కాబట్టి చంద్రగ్రహణం అప్పుడు ఎవరైతే చంద్రుని యొక్క ఆరాధన చేస్తారో, చంద్రుని యొక్క ఆరాధన ఏం చేయాలమ్మా అంటే చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం. దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ కుటభూషణం, చంద్రగ్రహం యొక్క శ్లోకం. తర్వాత చంద్రుని యొక్క అదే విధంగా చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఈ 2 శ్లోకాలు చదువుకోవాలి.